అందరికీ నమస్కారం. మౌని అమావాస్య నాడు పాటించవలసిన పరిహారాలు. 2026 జనవరి 18వ తేదీన ఈ పుష్యమాస అమావాస్య వచ్చింది. ఈ చొల్లంగి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య కలిసి వస్తే చాలా అద్భుతమైన రోజుగా, చాలా శక్తివంతమైన రోజుగా, దోషాలు పోగొట్టుకోవడానికి పూజలు చేసే రోజుగా పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏడాది మొత్తం అఖండ రాజయోగం కలుగుతుందంట. అంతేకాకుండా మౌని అమావాస్య రోజు నదీ స్నానం చేయడం వల్ల 21 తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారంట. అంతటి శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. నదీ స్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులు కలిపిన నీళ్లు వదలడం అంటే తర్పణం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగింపబడి వంశం ఉద్ధరించబడుతుందట. అయితే ఈ ఏడాది ఈ అమావాస్య ఆదివారం రావడంతో మరింత ప్రాధాన్యత చేకూరింది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకొని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే, ఇంట్లో వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక గాజు పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి కలపండి. ఆ నీళ్లను ఇంటి గుమ్మం లోపలి వైపున మూలన ఉంచాలి. ఆదివారం అమావాస్య తిరిగి వెళ్ళిపోయేంత వరకు అక్కడే ఉంచి మరుసటి రోజు ఆ నీళ్లు మొక్కలకు పొయ్యాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి. మిరియపు గంధం అంటే ఒక మిరియం తీసుకొని కొద్దిగా నీళ్ళలో ముంచి దానిని బాగా అరగదీస్తే వచ్చేదే మిరియపు గంధం. ఈ మిరియపు గంధంతో లక్ష్మీదేవికి బొట్టు పెట్టాలి. అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపులు, దిష్టి, బహిర్గత, అంతర్గత శత్రుబాధలు ఇలా అన్నింటిని పోగొట్టుకోవడానికి సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు సూర్యాస్తమయ సమయంలో ఒక దీపం వెలిగించాలి. ఈ దీపం ఎలా వెలిగించాలంటే, సాయంత్రం 5-6 గంటల మధ్యలో ఇంటి గుమ్మం ముందు మీకు అందుబాటులో ఉన్న 2 చెట్ల ఆకులను ఉంచండి. తమలపాకులైనా పర్వాలేదు. ఆకులపై కొంత రాళ్ల ఉప్పు కుప్పగా పోసి దానిపై కొన్ని నల్లని నువ్వులు పోయండి. వాటిపై కొత్త మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టడం శుభప్రదం. ఇది చాలా శక్తివంతమైన దీపం. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఇంట్లో వారిపై బయట వాళ్ళు ఎలాంటి దుష్ట పూజలు చేసినా ఎలాంటి నష్టం కలగదట. Please like, share, subscribe my channel. Thanks for watching.